ఈ వారాంతపు సమీక్ష ఒక విషాద వార్తతో మొదలవుతున్నందుకు బాధగా ఉంది. పోయినోళ్ళందరూ మంచోళ్ళేనన్న మాటను నిజం చేస్తూ ఒక గొప్ప మనిషి నిన్ననే కాలం చేసి కళాకారుడిని కన్నీట ముంచేశాడు. భారత చిత్రకళను విశ్వవ్యాప్తం చేసిన ఒకే ఒక్కడు ఎంఎఫ్ హుస్సేన్. మన కాలానికి దొరికిన మన రవివర్మ. సినిమా పోస్టర్లు గీసుకునే స్థాయి నుంచి ఒక్కో కాన్వాసు 10-15 కోట్లకు అమ్ముకోగలిగేలా ఎదిగిన ఎంఎఫ్ ప్రస్థానాన్ని ఇప్పుడు జాతి మొత్తం ఏకరువు పెడుతోంది. ప్రపంచాన్నంతా చదివి ఆ జ్ఞానాన్ని కుంచె నుంచి జాలువార్చి కోటికొక్కడనిపించుకున్న హుస్సేన్ మన హైదరాబాదీ అల్లుడైనందుకు తెలుగు నేలంతా తెగ పులకించిపోతోంది. ఉన్నన్ని రోజులు మనకు కానివాడిగా బతికిన, దేశ బహిష్కారానికి గురై మనోవ్యధతో అల్లాడిపోయినా మనమేనాడు ఆయన్ని ఇంతగా పట్టించుకోలేదు. అందుకనే లండన్ నుంచి ఆయన నేరుగా వెళ్ళిపోయాడు. మనకు బొమ్మల్ని మాత్రమే మిగిల్చి తిరిగి రానే రానంటూ తరలిపోయాడు. హుస్సేన్ను ఉరితీయాలని పట్టుబట్టిన బాల్ ఠాకరే కూడా ఇప్పుడు ఆయన ఆత్మశాంతి కోసమే ప్రార్థిస్తున్నారు. ఇక మన రొటీన్ సంగతుల్లోకి వస్తే, రామ్లీలా మైదానంలో కేంద్ర సర్కార్ను ఒక ఆటాడేసుకుందాం అనుకున్న రామ్దేవ్ బాబా అవినీతి మీద యుద్ధం సంగతేమో కానీ తన బ్రాండ్ వాల్యూని మాత్రం విపరీతంగా పెంచేసుకున్నారు. సాయుధ పోరుకైనా సన్నద్ధం అంటూ రిమార్కబుల్ స్టేట్మెంట్లు ఇచ్చి వరల్డ్ వైడ్ పబ్లిసిటీ రాబట్టుకున్నారు. 20-20 युवक युवतियां एक-एक जिले से आएंगे और हम अब 11,000 युवक और युवतियों की फौज अब यहाँ पतंजलि पीठ में तैयार और इन 11,000 युवक युवतियों को उनको शस्त्र और शास्त्र की दोनों की ट्रेनिंग देंगे और उसके बाद देखेंगे कि अगली बार जब रामलीला में रावण लीला होगी तब कोट पिट करके जाए. యోగా సీడీలు, ఆయుర్వేద వనమూలికలు, కామోద్దీపిక ఉత్పత్తులు, రామ్దేవ్ బొమ్మతో బయటకొచ్చే ప్రతి వస్తువు జోరుగా అమ్ముడైపోతోంది. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే బాబా ఆస్తులు 1100 ఏమిటి 11,000 కోట్లైనా ఆశ్చర్యం ఉండదు. హరిద్వార్లో దీక్షకు దిగి కిలోలు బరువు తగ్గినా తాను మాత్రం తగ్గనంటున్న రామ్దేవ్ తీరుతో సహచర యోధుడు అన్నా హజారే కూడా ఇరకాటంలో పడ్డట్టు సమాచారం. బాబా ఆగడాల్ని అరికట్టండి మొర్రో అంటూ బాబా అనుచరుడే కోర్టుకెక్కిన నేపథ్యంలో ఈ రామ్దేవుడి కథ కంచికెళ్తుందా లేక అంతకు ముందే ముగిసిపోతుందా? సర్కారు వారే తేల్చాలి. ఎంత ఆలస్యమైతే బీజేపీకి అంత పండుగ. టూజీ కుంభకోణం కరుణ కుటుంబానికి లంబకోణమై కూర్చుంది. తిహార్ పాలైన తన గారాల పట్టికి విముక్తి లేదని తేలిపోవడంతో యూపీఏతో తెగతెంపులకు రెడీ అయిపోయారు కరుణానిధి. మారన్ సోదరుల మరో రూపం కూడా కొద్దిగా బయటపడుతోంది. ఎయిర్సెల్ మాజీ చీఫ్ శివశంకరన్ సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం టూజీ సాలెగూటిలో కొత్త కదలిక. ఎయిర్సెల్ ను మలేషియా కంపెనీకి అమ్మకపోతే చంపేస్తామంటూ దయానిధి, కళానిధి తనను బెదిరించారన్నది శివశంకరన్ సిబిఐ చెవిలో చెప్పిన రహస్యం. సో క్యాబినెట్ నుంచి మర్యాదగా తప్పుకుంటేనే దయానిధికి మర్యాద దక్కేది. డిఎంకేతో చెలిమి చెడిపోతే యూపీఏ ఫ్యూచర్ ఏమిటి? అందుకే ముందస్తుగా మన్మోహన్ సింగ్ పోయస్ గార్డెన్ వైపు తొంగి చూస్తున్నట్లు సమాచారం. టూజీ స్కామ్ ను ఇప్పటికే ఒక పట్టుపట్టిన సిబిఐకి రెస్ట్ ఇచ్చి నేనున్నానంటూ రంగంలోకి దిగింది జేపీసీ. రాజా అక్రమార్కుడేనని రీసర్టిఫై చేయడానికి కూడా జేపీసీ ఆధారాలు సేకరించింది. స్వాన్, యూనిటెక్ సంస్థలకు కొమ్ము కాచాడని, టెలికాం ఉద్యోగుల్ని రాచి రంపాన పెట్టేవాడని, సొంత లాభం కోసమే పాటుపడ్డాడని ఒక్కటొక్కటిగా రాజా లీలల్ని పేపర్ మీద పెడుతోంది జేపీసీ. బెంగాల్లో గూర్ఖాలాండ్, యూపీలో బుందేల్ఖండ్ కొత్త రాష్ట్రాల కోసం డిమాండ్లు ఊపు మీదకి రావడం ప్రధానమంత్రిని అప్రమత్తం చేసేసింది. ఏదో ఒకటి తేల్చకపోతే లాభం లేదనుకున్న మన్మోహన్ ఏపీలో తెలంగాణ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లని ఢిల్లీ పిలిపించుకుని అందరి వాదనలు ఓపిగ్గా విన్న ప్రధానుల వారు మీ రాష్ట్రం మీకు వచ్చేసినట్లేనని తన బాడీ లాంగ్వేజ్ తో చెప్పి పంపేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలమని స్పష్టంగా చెప్పినప్పుడు ప్రధానమంత్రి గారు మనం రియాక్ట్ అవుతూ
మీరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులంతా కూడా అధిష్టాన వర్గం ప్రభుత్వం చెప్పిన దానికి చాలా రెసిస్టెంట్గా ఉండి మీరు చాలా సహకరించారు కాబట్టి మేము దానిని దృష్టిలో పెట్టుకున్నాం. తెలంగాణ సమస్యను ఈనాడు మీరు చెప్పిన విషయాలన్నింటినీ కూడా 15వ తారీఖున మీరు కోర్ కమిటీ మీటింగ్కి వస్తున్నారు కాబట్టి అంతకంటే ముందు వాళ్ళకి చెప్తాం. కోర్ కమిటీ మీటింగ్లో మాట్లాడిన తర్వాత లేదా విల్ టేక్ అ డెసిషన్ సాధ్యమైన తొందరలో అని చెప్పడం జరిగింది. తెలంగాణ క్షేత్ర స్థాయిలో కూడా చివరి పోరాటం మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. ఎవరికి వారు డెడ్ లైన్లు పెట్టుకుని ఉద్యమం ఉధృతపరుచుకుంటున్నారు. పార్లమెంటులో కూడా ఇచ్చిన హామీ 120 కోట్ల మంది ప్రజల సాక్షి ఇచ్చినటువంటి హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి. అంతర్జాతీయంగా కూడా కేంద్రం పరువు ఓతది. లేకపోతే తెలంగాణ ప్రజల యొక్క ప్రజాస్వామిక డిమాండ్ను ఖచ్చితంగా ఆమోదించాలి. వెంటనే రాబోయే పార్లమెంట్ సెషన్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి. అందుకే ఈరోజు కోదండరామ్ గారి అధ్యక్షతన సమావేశమైన జేఏసీ 25వ తేదీలోగా కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులు టీడీపీ కాంగ్రెస్కు చెందిన వాళ్ళు రాజీనామా చేయాలి, రాజకీయ సంక్షోభం సృష్టించాలనేదే జేఏసీ యొక్క ఉద్దేశం. టీడీపీ తెలంగాణ ఫోరం తాండూరు రణబేరి మోగించి జేఏసీ ఈ నెల 25 నుంచి యుద్ధమేనని హెచ్చరిక జారీ చేసింది. స్కూళ్లు కాలేజీలు అలా ఓపెన్ అయ్యాయో లేదో ఇలా మూమెంట్ ముమ్మరమైపోవడం సంథింగ్ ఇంట్రెస్టింగ్. అవిశ్వాస గండాన్ని అయాచితంగా తప్పించుకుని గట్టెక్కిన కిరణ్ సర్కార్ ఇక స్పీడు చూపించకపోతే కష్టమని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. పిసిసి పీఠం మీదికి సత్తిబాబును ఎక్కించి కిరణ్ కు సమాంతర శక్తిని క్రియేట్ చేసింది హైకమాండ్. పార్టీని శక్తివంతం చెయ్యడానికేనని మేడం సర్ది చెప్పుకున్నా ఇది మాత్రం కొత్త కలకలానికి సంకేతమేనన్న సన్నాయి నొక్కుళ్లకు తక్కువేం లేదు. బొమ్మలు మార్చినట్టు మార్చేవాళ్ళం కాదు. సిపిఎం కిరణ్ కుమార్ రెడ్డిని, లేకపోతే రోసేని, లేకపోతే బొత్స సత్యనారాయణని, లేకపోతే డి శ్రీనివాసుని తోలు బొమ్మలు ఆడించే పార్టీ కాదు మాది. కాంగ్రెస్ ఆశపడుతుంది ముఖ్యమంత్రిని మార్చేస్తే అయిపోద్దని ఉంది. ముఖ్యమంత్రి కొత్త అనిశ్చిత పరిస్థితి కాలం అయినట్టుంది. బొత్స గారు ఇప్పుడు బోళ్ళ పడతాడా లేకపోతే కాంగ్రెస్ని బోళ్ళేస్తాడో చూడాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ యొక్క దుస్థితి వ్యక్తులను బట్టి వచ్చింది కాదు, కాంగ్రెస్ తీసుకుంటున్న విధానాలను బట్టి వచ్చింది. ఈరోజు రాష్ట్ర సమైక్యత విభజన అనే సమస్య కాంగ్రెస్ సృష్టించింది. దాని మీద నానబెడుతూ ఉన్నదానికి వ్యక్తులకు సంబంధం ఏంటి? అందుకని బొత్సాలు కిరణ్లు వీళ్ళేమీ చేయలేరు. సోనియాలు మన్మోహన్ సింగ్లు ఈ సమస్యను సృష్టించారు, ఈ సుడిగుండాన్ని ఏర్పాటు చేశారు. పరిష్కారం చేయగలుగుతుంటే వాళ్ళు చేయాల్సిందే, ముంచాలనుకుంటే వాళ్ళు ముంచాల్సింది తప్ప వీళ్ళంతా నిమిత్తం మాత్రం. కిరణ్ కుమార్ రెడ్డిలో ఇన్ని రోజులు అణిగిమణిగి ఉన్న అసహనం ఇప్పుడు తారాస్థాయికి చేరిపోయింది. ఎవరెవరు ఈ పార్టీ వదిలిపోవాలనుకుంటున్నారో దయచేసి దండం పెడుతున్నాం, ప్లీజ్ పోండి. మాకు మీతో అక్కర్లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల పదవులు వచ్చిన వాళ్ళు మీకు పౌరుషం ఉంటే రాజీనామా చేసుకోండి. మీకు పౌరుషం లేదంటే మీరు కాంగ్రెస్ లో మర్యాదగా ఉండండి. మర్యాద తప్పి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటే మీకు ఎక్కడ స్థానం ఉందో అక్కడికి మీకు ఖచ్చితంగా చేస్తాం కాంగ్రెస్ పార్టీ. మొక్కుబడి రైతు సదస్సులతో మా అనిపించి క్యాంప్ ఆఫీసుకు చేరుకుంటున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో అన్నదాతకు ప్రధాన శత్రువుగా మారిపోయాడు. అలా మారిపోకున్నా సరే తాము మార్చేస్తామంటూ అపోజిషన్ పార్టీలు రైతు పక్షాన నడుం కడుతూనే ఉన్నాయి. ఇక తన యాక్షన్ ప్లాన్ తో జగన్మోహన్ రెడ్డి రైతు సమస్యల మీద కలెక్టరేట్ల ముట్టడికి ముహూర్తం పెట్టుకున్నారు. విత్తనాల కోసం రోడ్లెక్కుతున్న రైతన్న మాత్రం తమ కష్టాలు తీరుతాయన్న భరోసా దొరక్క దిగాలు పడి శూన్యంలోకి చూస్తున్నాడు.